భూమి మనకిచ్చిన వింతలలో వాతావరణ వైవిధ్యం ఒకటి. ఒకే గ్లోబ్లో కొన్ని ప్రదేశాల్లో మంట పట్టి వేడి ఉంటే మరికొన్ని ప్రదేశాల్లో గడ్డకట్టే చలి ఉంటుంది. అయితే ఈ భూమిపైన అత్యంత వేడిగా ఉండే ప్రదేశం ఏదో చాలామందికి తెలియదు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న డెత్ వ్యాలీ ప్రపంచంలో అత్యంత వేడి ప్రదేశంగా గుర్తించబడింది. 1913 జూలై 10న ఇక్కడ 56.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ప్రపంచ రికార్డు. వేసవికాలంలో ఇక్కడ 45 డిగ్రీల పైగా సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. డెత్ వ్యాలీలో గాలి ఉష్ణోగ్రత కంటే నేల వేడి ఎక్కువగా ఉంటుంది. 1972లో నేలపై 93.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత వేడి వాతావరణంలో జీవించడం అసాధ్యం. నివాసం ఉండాలంటే ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ, తగిన నీరు, రక్షణ కలిగించే దుస్తులు అవసరం అవుతాయి. మరి భూమి మీద అత్యంత చలిగా ఉండే ప్రదేశం అంటార్కిటికా. ఇది దక్షిణ ధ్రువంలోని ఖండం. 1983లో ఇక్కడ -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. శాటిలైట్ డేటా ప్రకారం ఇప్పుడు అక్కడ ఉష్ణోగ్రత -93.2 డిగ్రీల సెల్సియస్కు చేరినట్లు గుర్తించారు. ఈ ప్రదేశాలు శాస్త్రవేత్తలకు వాతావరణ మార్పులను, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను, భూగర్భ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ముఖ్యమైన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ప్రత్యేకంగా అంటార్కిటికాలో మంచు క్రిస్టల్స్, పాత వాయుకణాలు, భూగర్భ జీవుల అధ్యయనం జరుగుతుంది. డెత్ వ్యాలీలో ఎండకు తట్టుకునే జీవులు, నేల మానవ వాస్తవికతపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.